హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఎండుమిరపకాయలతోటి చింతకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పప్పుచారులోకి పప్పుల్లోకి చాలా బాగుంటుంది. అంతేకాదు విడిగా మనం అన్నంలో కూడా అలాగే తినేయచ్చు. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఎండుమిరపకాయలతోటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఈ పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 100 గ్రాముల దాకా ఎండుమిరపకాయలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ముడి చింతకాయ పచ్చడిని తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగపప్పు, 2 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 100 గ్రాముల దాకా ఎండుమిరపకాయలను వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్నాం కదా వేరుశనగపప్పుని వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వాటిని కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న వేరుశనగపప్పు పొడిని కూడా వేసుకొని రెండు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముడి చింతకాయ తొక్కు ఉంది కదా, ముడి చింతకాయ పచ్చని కూడా వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరలా ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి. ఈ విధంగా మనం ఎండుమిరపకాయలతోటి చింతకాయ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ పచ్చడి పప్పులోకి పప్పుచారులోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అంతేకాదు ఈ పచ్చడిని మనం ఒక 1 నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం వాడుకునేటప్పుడు కొంచెం తీసుకొని వాటిలో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అది మనం విడిగా అన్నంలో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు ఒక్కసారి ఈ పచ్చడి ఇలా చేసి చూడండి. మీరే అంటారు ఎంత బాగుందో ఈ పచ్చడి అని. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినండి. ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి ట్రై చేసి తీరాల్సిందేనండి. ఈ పచ్చడిని అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడిలో వేసిన పల్లీలు మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి తీరాల్సిందే. మన పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దామండి. ముడి చింతకాయ తొక్కు, దీన్ని 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇది ఒకసారి చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ ముడి చింతకాయ తొక్కు, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. 100 గ్రాముల పచ్చిమిరపకాయలు మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి, మీ ఇష్టం. ఇది అంత మంటేం లేవండి ఈ పచ్చిమిరపకాయలు, అయినా పచ్చడిలోకి కొంచెం ఘాటుగానే ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలన్నీ వేయండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయండి. ముడి చింతకాయ పచ్చడిని కూడా వేయండి. కొంచెం వాటర్ పోయండి, ఎక్కువ వద్దు, కొంచెమే వాటర్ పోయండి. ఇప్పుడు సాల్ట్ వేయండి. ఆల్రెడీ సాల్ట్ చింతకాయ పచ్చడిలో ఉంటుంది. ముడి చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేయండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చూద్దామండి పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. చూసారా, చాలా బాగా గ్రైండ్ అయింది కదా. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా గ్రైండ్ అయినాయి కదండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. అది వేడెక్కిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు వేయండి, ఇలా తుంచుకొని వేయండి. పల్లీలు 2-3 టేబుల్ స్పూన్లు వేయండి. ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి, మీడియం సైజు ఆనియన్. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేయండి. ఇవన్నీ బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కరివేపాకు వేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. చూసారా, అన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు చింతకాయ పచ్చడి గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ పోపులోకి వేసేద్దాం. బాగా కలయి పెట్టండి. ఈ పోపు మొత్తం ఈ పచ్చిమిరపకాయ చింతకాయ పచ్చడికి పట్టేలా బాగా కలపండి. చూసారా, మనం వేసిన ఆయిల్ మొత్తం చింతకాయ పచ్చడి లాగేసుకుంది. చూసారా, చూడండి, చూపిస్తున్నాను. చూసారండి, బుడకలు వస్తున్నాయి. మన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయల చింతకాయ పచ్చడి రెడీ అయింది. చూసారా, మనం వేసిన ఆయిల్ కూడా మొత్తం పీల్చేసుకుంది. అయిపోయిందండి, మన పచ్చడి రెడీ అయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మన పచ్చిమిరపకాయల చింతకాయ పచ్చడి, నోరూరించే పచ్చిమిరపకాయల చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. మీరే అంటారు ఎంత బాగుందో ఈ పచ్చడి అని. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.